చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రా అనేది వెంకటేష్ గారు బాగా కలిసి వచ్చింది. ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, జయమందిరా. పెద్దగా అసలు ఇదేంటిది కొంచెం చీపుకుందేమో అని నాకు ఫీలింగ్. ఎంతమంది లిటిల్ హార్ట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ 2 రోజు పూలు పట్టుకొని పార్కులో తిరిగిన రోజులు, ఎంతమంది జీవితాలని మీరు అలా ముందే అనుకున్నారా సార్? ఈ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ అయిపోతారు, ఇప్పుడే సినిమాలు తీసేస్తే మనకు కూడా లిస్ట్లో పేరు ఉంటుంది. మై గాడ్, దిస్ ఫెలో ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ స్టార్ అనేది ఇమీడియట్ గా ఫీల్ వచ్చిందండి. బట్ అంత ఇష్టపడి చేశారు కదా మహేష్ బాబు గారితో టక్కర దొంగ. ఇట్ గోయింగ్ బి బిగ్ బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అనిపించింది అప్పుడే మీకు? కొంచెం భయం ఉండింది కానీ, బట్ ప్యాషన్ ప్రాజెక్ట్ అంటారే, దట్ వాజ్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. ఒకసారి దాన్ని డిజిటైజ్ చేసి రిలీజ్ చేద్దామని కూడా థాట్ ఒకటి ఉంది. అంటే మీకు మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారా? ఇలాంటి కథ అయితే నేను చేస్తాను, ఇలాంటి హీరో అయితే నేను చేస్తాను. I've had some bad experiences with certain producers. Why should I go through torture to make a film? బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నలుగురితో చేశారు. డైరెక్టర్స్ హీరో అంటే ఎవరని చెప్తారా నలుగురిలో? అదే 7ంటికి షార్ట్ అంటే 12ంటికి వస్తారు. అదే I don't have to go into that detail. మెగా ఆడియన్స్ అందరికి కూడా ఒక బూస్టప్ ఇచ్చింది మూవీ ఆ టైంలో. The way he walked, అందుకే మెగాస్టార్. మీరు తీసిన మూవీ కూడా అలాంటిదే కాబట్టి బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి మూవీ, ఇంకొకటి పొలిటికల్గా తన ఒక సొంత అజెండాతో జనానికి ఏదో చెయ్యాలని చెప్పేసి. పాలిటిక్స్ ప్యాషన్ అని తెలియదు. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఇస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఇంటర్నేషనల్ పాన్ ఇండియా స్టార్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన్ని. ఇప్పుడు ప్రభాస్ అంటే ఏమని చెప్తారు మీరు? అప్పుడున్న ప్రభాస్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 1997 1997లో లిటిల్ హార్ట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ని ఒక సినిమాలో సీన్ పెట్టి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన డైరెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ 2 జనరేషన్స్తో వర్క్ చేసిన ఏకైక డైరెక్టర్ ఇండస్ట్రీలో జైన్ సి పరాంజీ గారు. సార్ నమస్తే. నమస్తే. హాయ్ రోషన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. ఐ లవ్ ద సెట్. ఇట్స్ రియలీ వైబ్రెంట్ గా ఉంది అసలు సెట్. అవునా? ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్. సూపర్. మీ సినిమాలో లాగుందా సెట్? బెటర్ దెన్ మై. ఓ గ్రేట్ కాంప్లిమెంట్ అయితే ఈరోజు మాకు. ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ఎందుకంటే ఎలాంటి సినిమాలు తీశారు, ఎలాంటి డైరెక్టర్, అలాంటిది ఒక ఫోన్ కాల్తో మీరు రవ్వాలి సార్, బాగుంటుంది, ఇప్పుడున్న యూత్ కూడా మిమ్మల్ని లైక్ చేస్తున్నారు. మీ పేరే ఒక వైబ్రేట్ సార్. ఎవరికి ఉంటుంది డిఫరెంట్ పేరు, జైన్ సి పరాంజీ. ఏంటి పరాంజీ అంటే ఏంటి? పరాంజీ ఊరు పేరు అండి. బేసిక్లీ ఇట్స్ పరాంజీ అనేది ఒక చిన్న గ్రామం ఇన్ తమిళనాడు, చెంగల్పట్ డిస్ట్రిక్ట్లో. నేను ఐ హావ్ నెవర్ బీన్ దర్. నేను వెళ్ళలేదు. ఐ డోంట్ థింక్ మై పేరెంట్స్ ఆల్సో హ్యావ్ గాన్ దేర్. బట్ ఇట్స్ అన్ ఎన్సెస్ట్రల్ ప్లేస్ అండి. పరాంజీ ఇస్ ఆ ఊరు పేరు అది. సి ఇస్ మై డాడ్స్ నేమ్ అండ్ ఫాదర్ పేరు చంద్రమౌళి. సో జయంత్ సి పరాంజీ. అది మీ ఊరే మీకు ఎండింగ్ అదే సర్ నేమ్ అయిపోయింది. అది సూపర్ కదా. అది నేను ఇంకా ఇప్పుడు దాకా పరాంజీ అంటే అసలు ఏంటో అర్థం అవ్వలేదు. చాలా మంది నన్ను మహారాష్ట్రన్ అనుకుంటారు. ఐఎమ్ నాట్. ఐఎమ్ గుడ్ సౌత్ ఇండియన్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఒరిజినలీ 4 fathers ఫ్రమ్ తమిళనాడు, బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. ఓకే. సో బెంగళూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. అసలు యూ విల్ నాట్ బిలీవ్ దిస్. ప్రేమించుకుందారా షూటింగ్ అప్పుడు నాకు తెలుగు సరిగా రాదు, బట్ ఐ మేనేజ్డ్. తెలుగు డైరెక్టర్ అయిపోయాను. ఓకే. నిజంగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బాలీవుడ్ యాక్టర్స్ని దించేశారు. ఇక్కడ ఐశ్వర్యరాయ్ గారిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు, బిపాసా బస్ గారిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు, ప్రీతి జింటాని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ద మెయిన్ గర్ల్స్ వర్ వీళ్ళే, ఐశ్వర్య, ప్రీతి జింటా. ఐశ్వర్యరాయ్ గారు తెలుగులో ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు. జైన్ సి పరాంజీ గారికి, రావోయి చందమామకి ఎలా ఒప్పించి తీసుకొచ్చారు ఆమెని? ప్రేమ అంటే ఏదైనా ఐశ్వర్యరాయ్ చేయాల్సిందండి. ఓకే.
బట్ అది అమ్మాయి ఒప్పేసుకుని ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిల్మ్ అని అన్ని డేట్స్, బట్ ఎప్పుడో సమ్వేర్ ఇట్ డింట్ వర్క్అవుట్ అట్ దట్ పాయింట్. సో అప్పుడు ప్రీతి జింటాని దింపాము. సో అప్పటి నుంచి నాకు ఐ కంటిన్యూడ్ మై ఫ్రెండ్షిప్ విత్ ఐశ్వర్య. సో దట్ కంటిన్యూడ్. అండ్ తర్వాత రావి చందమామకి షీ కేమ్ అండ్ డిడ్ ఐటమ్ సాంగ్. బట్ ప్రేమంటే ఇదేరా రిలీజ్ అయిన తర్వాత ఆమె రిలీజ్ అయ్యి ఉంటారా కొంచెం? ప్రేమంటే ఇదేరా కథ నేను చెప్పినప్పుడు బాగా నచ్చి ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ గోన్ టు గివ్. అప్పటికి ఆల్రెడీ అమ్మాయి పెద్ద హీరోయినే. ప్రేమంటే ఇదేరా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది. అండ్ షీ ఆల్సో బికేమ్ అప్పటికి ఇది సల్మాన్ ఖాన్తో ఆ సినిమా పెద్ద హిట్ సినిమా. తనే చేసాడు, అరే ఐటమ్ సాంగ్ నేను చేస్తానని తనే ఒప్పుకుంది వితౌట్ ఈవెన్ మీ. సో దట్ ఈస్ ద నైస్నెస్ అబౌట్ ఐశ్వర్య. సార్ బట్ ఈ రా అనేది వెంకటేష్ గారు బాగా కలిసి వచ్చింది. ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారా, జయమందిరా, ప్రేమంటే ఇదేరో కొన్ని సినిమాలలో కూడా వాడారు. రా అనేది నాది కాదు, ఇట్స్ యాక్చువల్లీ వెంకటేష్ ది, ఇట్స్ నాట్ మై ఐడియా అవుద్ది. ప్రేమించుకుందాం రా అనేది టైటిల్ వెంకటేష్ బాగా నచ్చింది. నాకు తెలియదు యూనిట్లో ఎవరో సంబడి మెన్షన్, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎవరు చెప్పారు. బట్ వెంకటేష్ బాగా నచ్చి లెట్స్ స్టిక్ విత్ దిస్ జయంత్ అని వాజ్ వాట్ వెంకీస్ ఐడియా వాజ్. నాకు పెద్దగా అసలు ఇదేంటిది కొంచెం చీప్కుందేమో అని నాకు ఫీలింగ్. బట్ అది కలిసి వచ్చేసింది, వెంకటేష్ వర్కౌట్ అయింది. నాకు కూడా బావగారు బాగున్నారా అది సెకండ్ సినిమా, ఆ రా కూడా అది కలిసి వచ్చింది నాకు. ఓకే. బట్ ఆఫ్టర్ దాట్ ఐ సెడ్ అరే ఐ కాంట్, అంటే ప్రతి సినిమా లైఫ్ అంతా ఐ కాంట్ కీప్ డూయింగ్ రా 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 అని చెప్పి రా పెట్టి హిట్లు కొట్టారు కదా. కొట్టాను వరుసగా హ్యాట్రిక్ హిట్స్. అప్పుడు ప్రేమించుకున్నారా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా. ఐ థింక్ 97, 98 3 years లో 2 films వచ్చేసాయి. 2 years కి 3 films వచ్చాయి. సార్ ఈ ప్రేమించుకున్నారా ఫస్ట్ మూవీలోనే లిటిల్ హార్ట్స్ ఒకటి పెట్టి, ఆ రోజుల్లో సినిమాలు చూసి ప్రభావం ఎక్కువ పడేది జనం మీద, అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. ఎంతమంది లిటిల్ హార్ట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ 2 రోజు పూలు పట్టుకొని పార్క్ లో తిరిగిన రోజులు, ఎంతమంది జీవితాలను మీరు అలా అనిపించలేదా ఇది ఇంతగా పేలుతుంది సీన్ అని? వెన్ వి వర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ ఇది కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు ఉంది అని అనిపించింది నాకు వైల్ వి వర్ షూటింగ్ ఇట్. అందుకే 2-3 సార్లు దాన్ని వాడాం ఒరిజినల్గా ఆ సైకిల్ సీన్తో పాటు. దాని తర్వాత 2-3 సీన్లు తర్వాత యాడ్ చేసాం, ఒరిజినల్లో లేదు బట్ కొన్ని సీన్లు యాడ్ చేసాం. అండ్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. ఇంట్రోల్కి ముందు ఒకసారి, తర్వాత ఇంట్రోల్ అయిన తర్వాత ఒకసారి ఇద్దరు పారిపోతారు ఇంటి నుంచి, అప్పుడు కూడా లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ వాడాను. అవును, it worked out. I mean, I knew it would work, but it was beneficial for the company కానీ it was not beneficial for the producer. కానీ అప్పుల్లో బ్రాండ్ ప్రమోషన్ ఇలా చేయొచ్చా అని ప్రూవ్ చేసిన మూవీ ఇదే. అప్పుడే స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ కోకా-కోలా, బికాస్ వీ డిడ్ ద ఫస్ట్ సాంగ్ ఓ పని అయిపోయింది బాబు, కోకా-కోలా ఇచ్చేసాం. సో వీ యాక్చువల్లీ బ్రాండింగ్ ఐ థింక్ నాకు తెలిసి అదే ఫస్ట్. అవును, తెలుగులో. అవును, విత్ కోకా-కోలా. అవును, గ్రేట్. అసలు ఏం సీన్స్ సార్ అవన్నీ, ఇప్పుడు తీయగలమా అసలు, ఇలాంటి మూవీస్ వస్తాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అందరికి. నిజంగా ఒక ప్రేమించుకున్నారా, ప్రేమంటే ఇదేరా ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీయలేమా? తీయచ్చు. See, the thing is, if you enjoy what you're making అండి, the film will definitely be a hit. నాకు see what I realized with my experience ఏంటంటే, every time I've enjoyed making a film, it's been a hit అండి. Every time I've had little disturbances, ఏదో సంథింగ్ they've been disasters. So it's a simple thing అండి. If you love something, if you love doing something, it will always be a success in any field. అంతే కదండి. సార్ ముందే అనుకున్నారా సార్ ఈ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ అయిపోతారు, ఇప్పుడే సినిమాలు తీసేస్తే మనకు కూడా లిస్ట్లో పేరు ఉంటుంది, తీసేయాలి అని అప్పుడే కొంచెం జడ్జ్మెంట్ ఉంటుంది కదండి. కొంచెం సమ్వేర్ నాకు గుర్తుంది, బోత్ మహేష్ అండ్ ప్రభాస్, మహేష్ బాబుని అశ్విని దత్ గారు ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు ఇంకా రాజ్ కుమారుడు స్టార్ట్ అవ్వలేదు. దే హెడ్ సైన్డ్ ఆన్ మహేష్ బాబు. ఒకసారి మీట్ మహేష్ బాబుని తీసుకొచ్చారు. నేనే డోర్ ఓపెన్ చేసి చూస్తే మహేష్ దత్ గారి పక్కన మహేష్ బాబు ఉన్నాడు. చూడగానే నాకు మై గాడ్ దిస్ ఫెలో ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ స్టార్ అనేది ఇమీడియట్గా ఫీల్ వచ్చిందండి. డిట్టో విత్ ప్రభాస్ని ఒక కాఫీ షాప్లో విత్ అశోక్ బాబు, ప్రొడ్యూసర్ అశోక్ బాబుని కాఫీ షాప్లో చూశానండి. ద వే హీ గాట్ అప్, ద వే హీ షుక్ మై హ్యాండ్, ఐ సెడ్ ఓ మై గాడ్ దిస్ బాయ్ ఇస్ అనదర్ స్టార్. దీస్ టూ పీపుల్ చూడగానే తెలిసిపోతుంది కాదు, తెలిసిపోతుంది కాదు, నాకు కొంచెం లేట్గా వెలిగింది.
Yeah. So there you are. Now I'm looking at you at a different angle now. బట్ అంత ఇష్టపడి చేశారు కదా మహేష్ బాబు గారితో టక్కర దొంగ. సార్ అంటే అంటే ఒక ప్రయత్నం అయితే చేశారు ఏదో డిఫరెంట్ గా ఉండాలి అని. ఆయన ఈ మధ్య కూడా చేశారు 100 సుకుమార్ గారితో, అది కూడా గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ప్రయత్నం అనేది ఆయన అప్పుడే చేశారు టక్కర దొంగ. అనిపించిందా ఇట్ గోయింగ్ బి బిగ్ బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అనిపించింది అప్పుడే మీకు? లేదండి, ఎక్కడో సమ్వేర్ ఎంత ప్యాషనెట్గా చేసామంటే బోత్ మహేష్ అండ్ మీ అండ్ ద టెక్నికల్ క్రూ, ఎవరు మన కెమెరామ్యాన్ జైనన్ కానీ లేకపోతే ఫైట్ మాస్టర్ విజయన్ కానీ, బికాస్ దీస్ వర్ ద కీ. వీ ఫెల్ట్ దట్ డిఫరెంట్గా ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఎక్కడికో పెద్ద హిట్ అయిపోతుంది అన్నది ఫీలింగ్ అండి. కొంచెం భయం ఉండింది కానీ బట్ హోప్ ఐ థింక్ మోర్ దెన్ దాట్, బికాజ్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాకి నేనే డబ్బు పెట్టాను కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఐ థాట్ హోప్ ఉంటుందిగా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ థాట్ ఇట్ విల్ బి ఎందుకంటే ప్రతి షాట్ ఆ సినిమాలో ప్రేమతో పెట్టామండి. ప్రతి షాట్ నాట్ వన్ సీజీ షాట్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. అది అలాంటివి ఇంపాసిబుల్ టు డూ ఇట్ టుడే. ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి, ఒక గ్రీన్ మ్యాట్ పెట్టేస్తే ఇంతకుముందు చేసేవారు, అంతకుముందు హీరోలు కెమెరా కొట్టేసి వెళ్ళిపోయేవారు, మిగతా అన్ని స్టంట్మెంట్లు డూపులు వచ్చి చేసేవారు. అలా అయిపోయింది ఇప్పుడు, బికాజ్ ఇట్స్ బికమ్ సో సింపుల్ అండి. అప్పుడైతే టక్కర్ దొంగ అప్పుడైతే అసలు సమ్ ఆఫ్ ది యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మహేష్ బాబు వితౌట్ అ డూప్, అవునా, నాట్ వన్ షాట్ ఇస్ అ డూప్ షాట్. ఎక్కడ ఇబ్బంది పడలేదు ఆయన? అదే ఆ ప్రాజెక్ట్ అంత ప్రేమించాడు మహేష్. సో ఇట్ జస్ట్ బికేమ్ దట్ మచ్ ఆఫ్ అంటే ప్యాషన్ ప్రాజెక్ట్ అంటారే, దట్ వాజ్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. సార్ ఇప్పుడంటే ఒక 5-6 years నుంచి ఇదంతా వచ్చింది, డిజిటల్ అని రైట్స్ వేరే లాంగ్వేజ్ కి ఇవ్వటం. సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. బట్ మీరు ఆ రోజుల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక హ్యాపీనెస్ ఉండొచ్చు. కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను ఇంత పెద్ద డబ్బు పెట్టాను, ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద బడ్జెట్, టక్కర్ దొంగ వల్ల లాస్ అయ్యారా, డబ్బులు కోల్పోయారా, లేకపోతే 3-4 సినిమాలు అయిన తర్వాత ఆ రెమ్యునరేషన్ అన్ని అసలు ఇట్ వెంట్ టు రీపే డెట్స్. అసలు ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికలీ ఇట్ వాజ్ కమర్షియలీ ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కైండ్ ఆఫ్ డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కైండ్ ఆఫ్ సో దాని తర్వాత ఎవ్రీథింగ్ దట్ ఐ ప్రతి సినిమా మై రెమ్యునరేషన్ వెంట్ టు క్లియరింగ్ డెట్స్. and that too, వాట్ ఐ లైక్, వాట్ ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా, సినిమా థియేటర్కి వెళ్ళినా, లేకపోతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే ఎయిర్పోర్ట్లో వెళ్ళినా, ఎవ్రీబడి యంగ్స్టర్స్ నన్ను చూడగానే టక్కర్ దొంగ సార్ మీదే కదా సార్ ఇదే అంటారు. దే డోంట్ టాక్ అబౌట్ ప్రేమించుకుందాంరా, దే డోంట్ టాక్ అబౌట్ శంకర్ దాదా, బావగారు బాగున్నారా, అసలు నథింగ్. దే ఓన్లీ టాక్ అబౌట్ టక్కర్ దొంగ. ఒకసారి దాన్ని డిజిటైజ్ చేసి రిలీజ్ చేద్దాం అని కూడా థాట్ ఒకటి ఉంది. ఓకే, చూద్దాం. టెక్నికలీ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ నౌ. ఇవాళ చేయలేరు. అండ్ ఆ రోజుల్లో ఫిల్మ్ అండి, ఇట్ వాజ్ నాట్ డిజిటల్. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా, ఫిల్మ్ అంటే ఎక్స్పెన్సివ్. సో 1 take 2 takes 3 takes కంటే ఎక్కువ చేయలేము. ఇప్పుడైతే 40 takes 50 takes తీస్తున్నారు, బికాజ్ ఇట్స్ డిజిటల్. బట్ బికాజ్ ఇట్ వాస్ ఫిల్మ్, వీ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ మై గాడ్, ఇట్ effort that we did, and all credit to Mahesh for the not one shot. మీరు ఇంకోసారి సినిమా చూడండి, నాట్ వన్ షాట్ ఇస్ అ డూప్ షాట్. ఇది యాక్షన్ ఎపిసోడ్స్, ఇది ట్రైన్ కింద ఒక షాట్ ఉంది వెర్ ఈస్ గోయింగ్ అండర్ ద ట్రైన్. హీ ఓన్లీ డిడ్ ఇట్ ఇన్ ఇది మూవింగ్ ట్రైన్. ఇప్పుడైతే సీజీలో స్టూడియోలో చేసేస్తారు. యాక్చువల్ ట్రైన్ ఇన్ రాజస్థాన్, హీ వాజ్ అండర్ ద ట్రైన్ వైల్ ద ట్రైన్ వాజ్ గోయింగ్ స్పీడింగ్. ఓన్లీ మహేష్ కెన్ డూ ఇట్. ఎందుకంటే మహేష్ మార్కెట్ కూడా ఇట్ వాజ్ నాట్ అప్పుడే కదా ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే 100 crores 200 crores 1000 crores అంటున్నారు. ఆ రోజుల్లో అంత, ఈవెన్ ద యుఎస్ మార్కెట్ వాజ్ అ వెరీ లిమిటెడ్ మార్కెట్. మీరు నమ్మరు, ఇట్ వాజ్ ద హైయెస్ట్ ఇది రెవెన్యూ ఫ్రమ్ ది యుఎస్. ఆ రోజుల్లో హైయెస్ట్ సేల్స్ ఇన్ యుఎస్ 5 lakhs. ఓకే, దట్ వాజ్ ఆ రోజుల్లో అసలు షాక్ ఇండస్ట్రీ. అరే వీళ్ళకి 5 lakhs వచ్చిందా యుఎస్ రైట్స్. సో దోస్ డేస్ వర్ డిఫరెంట్. బట్
బడ్జెట్ గురించి తెలియదు. ఈవెన్ దో మహేష్ గారు కూడా చాలా టైమ్స్ చెప్తారు, నా లైఫ్లో నాకు టక్కర దొంగ చాలా ఇష్టమైన సినిమా అని. అంటే బికాజ్ ఆయన కష్టపడి చేశారు కాబట్టి ఆయనకి ఇష్టమైన సినిమా అని చెప్తారు అనుకుంటా. తనకి కథ కూడా చెప్పలేదండి. కౌబాయ్ సినిమా చేస్తున్నాం అనగానే డన్, ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు, ప్రాణం పోసాడు. హీ కైండ్ ఆఫ్ రియలీ స్లాగ్డ్ హిస్ గట్స్ అవుట్. అదే అన్ననే దేర్ ఇస్ ఓన్లీ వన్ టర్మ్, ప్యాషన్ ప్రాజెక్ట్ అంటారు. మనం ప్యాషనెట్గా చేసే ప్రాజెక్టు. దట్ వాజ్ వాట్ మహేష్ అండ్ మీ డిడ్. We enjoyed it. We enjoyed every day of the shooting. And every frame, every camera shot నేను పెట్టేటప్పుడు Jen and me were enjoying shooting it. Yeah, it was childhood dream అండి. కౌబాయ్ సినిమా చేయాలి. ఎందుకంటే కృష్ణ గారి సినిమాలు చూసాం. అవును. మోసగాళ్ళకు మోసగాడు. దానికి ముందు స్కూల్ డేస్ లో క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు చూసాం. అవును. సో అది ఒక చిన్న ఒక ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అంటారే. బట్ మూవీ రిలీజ్ తర్వాత మూవీ బాగోలేదు అన్న టాక్ వచ్చినప్పుడు అంత ఫ్యాషనేటెడ్గా అంత ఇష్టపడి తీశారు కదా యు అండ్ మహేష్ గారు. ఏంటి మహేష్ గారు ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏం లేదు, దట్ సేమ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాడు. వి సాట్ డౌన్, వి సెడ్ ఓకే ఫైన్, వి డన్ ఇట్, అయిపోయింది, లెట్స్ నాట్ కైండ్ ఆఫ్ లైక్ థింక్ అబౌట్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్. బ్యాడ్ టైం అంతే, వేరే లేదు. కష్టపడి ఇది ఆల్మోస్ట్ 1.5 years పట్టింది సినిమా చేయటానికి, బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇది యుఎస్ వెళ్ళాల్సింది, వీ వెంట్, డిలే అయింది బికాస్ ఆఫ్ దట్ 9/11. బట్ వీ స్టిల్ వెంట్. గ్రాండ్ క్యానియన్లో షూటింగ్ చేసాం. అంటే అంత వీ డిడ్ సో మచ్ వర్క్ ఆన్ ఇట్. న్యాచురలీ వీ విల్ ఫీల్ అ లిటిల్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. But my dream project, and as a director, as a producer, one memorable moment about Takkara Donga anna lekapothe with Mahesh garu anna, what do you want to say, sir? Memorable, my god, there are lots ఎందుకంటే of అన్ని రిస్కీ షాట్లు కదా ఆయన తీసింది కూడా. మెమరబుల్, అన్ని మెమరబుల్. క్లైమాక్స్లో చాలకుడి వాటర్ ఫాల్ నుంచి ఒక సైడ్ నుంచి తను దిగాలి రోప్ పట్టుకొని. అవును. there was not one CG shot in it. Oh my god. తనే చేశాడు. పైన సేఫ్టీకి పెట్టుకున్నాం మనం. వి వర్ దేర్ అవుట్ ఆఫ్ కెమెరా రేంజ్. వీ హ్యాడ్ 5-6 people holding the rope. Rope was tied up, బట్ మహేషే దిగాలి, నో డూప్. మహేష్ చెప్పటానికి 4-5 కెమెరాలు సెటప్ చేసేసుకున్నాం. ఆ రోజుల్లో ఫిల్ము 4-5 కెమెరాలు అనగానే అక్కడే ఎక్స్పెన్సివ్. అండ్ వీఆర్ షూటింగ్ ఇన్ చాలకుడి. ద కీ షాట్ వాజ్ టైట్ క్లోజ్ ఆఫ్ మహేష్ నుంచి, టైట్ క్లోజ్ నుంచి పుల్ బ్యాక్ చేస్తే, దట్ ఎక్స్ట్రా లాంగ్ జూమ్ పుల్ బ్యాక్ చేస్తే యూ సీ ది ఎంటైర్ వాటర్ ఫాల్ విత్ మహేష్ క్లైంబింగ్ డౌన్, జస్ట్ టు షో దట్ ఇట్ ఈస్ హిమ్ ఓన్లీ. ఆ కెమెరా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నేను. బికాస్ ఐ డిడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి ఎల్స్. జైనన్ వాజ్ డూయింగ్ అనదర్ యాంగిల్, సమ్ అదర్ అసిస్టెంట్ వాజ్ డూయింగ్ అనదర్ యాంగిల్. సో నేను ఈ కెమెరాను పట్టుకుని నేను కింద నుంచి ఐఎమ్ షూటింగ్ ద షాట్, టైట్ క్లోజ్ నుంచి పుల్ బ్యాక్ చేస్తున్నాను. నాకేంటంటే వణుకు. ఐ హోప్ హీ డజంట్, పడిపోతాడేమో ఒక చిన్న భయం ఉంటుందిగా, నాట్ ఓన్లీ యాజ్ అ ఫ్రెండ్ బట్ యాజ్ అ ప్రొడ్యూసర్. పుల్ బ్యాక్ చేశాను, గాట్ ద షాట్. బట్ నేను ఎంత నర్వస్ అయిపోయానంటే దట్ ఫైనల్లీ ల్యాబ్ నుంచి ఆ షాట్ తీస్తే మొత్తం కెమెరా ఇలా ఉంది. అసలు వణికిపోయాను నేను. సో టెలీలో కొంచెం షేక్ అయినా కూడా ఇలా ఉంటుంది అసలు. ఓకే. సో దాట్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ యూజ్ దట్ షాట్. అంటే ఈవెన్ దో జయంత్ గారు మీలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికి నచ్చేది ఆడియన్స్కి, హీరో ఎలివేషన్స్ని నెంబర్ 1గా చూపించగలరు, హీరో ఎమోషన్స్ని కూడా నెంబర్ 1గా చూపించగలరు. ప్రేమంటే ఇద్దరలో ఎన్ని ఎమోషన్ సీన్స్. అలాంటిది ఇప్పుడు ఉన్న సినిమాలు వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి వాటికి స్కోప్ ఉందంటారా, లేకపోతే స్కోప్ లేకుండా చేసి మనమే ఒక కథ ఉంటే బాగుంటుంది, కంటెంట్ ఉంటే బాగుంటుంది, జనం అదే ఆదరిస్తారు, అలాంటివి మనమే క్రియేట్ చేసామా ఇండస్ట్రీ వాళ్ళమే? అంటే అవి నడుస్తున్నాయా ఎలివేషన్స్, ఎమోషన్స్? బట్ అది చిన్న ఇదే అండి. ఇప్పుడు మొత్తం సినిమా ఎలివేషన్స్ చేయలేముగా, ఎక్కడో ఎమోషన్స్ కావాలిగా. ఇప్పుడు కరెక్ట్ ఎమోషన్స్ ఉంటే ఎలివేషన్స్ ప్లస్ అవుతాయి. అవును. బట్ ఓన్లీ ఎలివేషన్స్ అయితే అసలు సినిమా నోబడీ విల్ వాచ్ అ ఫిల్మ్. రీసెంట్ టైంలో చూడండి 3 సినిమాలు హిట్ అయిందండి. ఇది బింబిసారా, సీతారామం అండ్ కార్తికేయ 2. నో ఎలివేషన్స్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. కంటెంట్ ఉంటే జనాలు వచ్చి చూస్తారు. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా,
ఈవెన్చువలీ ఈ 3 సినిమాలు ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ హ్యావ్ పాస్ దర్ జడ్జ్మెంట్ యూ అండి. కెన్ సీ రీసెంట్లీ చెప్పి- కాంతారా. లుక్ ఎట్ ఇట్. అసలు ఎవరో ఏవో తెలియదు అసలు. వాళ్ళు కంటెంట్ ఉంటే చూస్తున్నారు జనాలు. ఇంతకుముందు ఈ కాపీ క్యాట్స్ ఉండేవారు, వాళ్ళకి టాటా గుడ్ బై. ఫారెన్ సినిమాలు షార్ట్లు సీన్లు కాపీ కొట్టి తెలుగులో వాళ్ళందరికీ టాటా గుడ్ బై. బికాస్ నౌ ఆడియన్స్ దే ఆర్ అవేర్, దే నో. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టైమ్ ఫర్ టాలెంటెడ్ రైటర్స్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అండి. బికాజ్ నౌ ఇస్ వెన్ దే కెన్ ఇంతకుముందు ఆ మాస్ మసాలా సినిమాలు ఏదైనా ఆడేస్తాయి అన్న ఒక చిన్న బిలీఫ్ ఉండేది రైటర్స్కి డైరెక్టర్స్కి. అది నౌ ఆడియన్స్ ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ. అంటే 97లో వచ్చారు సార్, 2022 ఇప్పటికీ బాగా యంగ్గా కనిపిస్తున్నారు. యంగ్ హీరోస్తో కూడా వర్క్ చేసే అంత టాలెంట్ మీ ఎందుకు అంత పవర్ ఉందని కూడా మాకు తెలుసు. ఎందుకని అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక డబుల్ డిజిట్, ఒక 13-14 మూవీస్తో సరిపెట్టుకున్నారు అంటే మీకు మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారా? ఇలాంటి కథ అయితే నేను చేస్తాను, ఇలాంటి హీరో అయితే నేను చేస్తాను, ఇలా ఉంటేనే నేను చేస్తాను అనే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరు వచ్చిన టైంకి ఇప్పుడు నాకు తెలిసి ఒక 40-50 నెంబర్ వెళ్ళిపోవచ్చు. See, I'm a very sensitive person. నాకు I can't handle certain things అండి. నాకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే నేను ఐ స్విచ్ ఆఫ్. అన్ఫార్చునేట్లీ దట్స్ మై వీక్నెస్. దట్ ఈస్ ఆల్వేస్ బీన్ మై వీక్నెస్ అండి. కొంచెం లిటిల్ టూ సెన్సిటివ్ టు బీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సో కొన్ని ఏమవుతాయండి, కొన్నిసార్లు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ విత్ మై క్రూ ఆర్ విత్ మై హీరోస్. I love them, they love me. We have that same, whether I make movies or not, our relationship adi still continuing. And ekdo somewhere ekdo edana disturbance unte, it is always, I've had some bad experiences with certain producers. Okay. Danto nenu I said, avasrama naku, why should I go through torture to make a film? When you make a film, you should do it with enjoyment, and we should, it's a team effort. It's a creative effort, it's a team effort. అందరూ హ్యాపీగా జాలీగా అసలు ఒక పిక్నిక్ లాగా చేయాల్సిన సినిమాలు యాక్చువల్గా. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. సి సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. మీరు నమ్మరు, బిట్వీన్ 2005 and now ఐ మేడ్ ఓన్లీ 3 films. ఓకే. అది కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. లాస్ట్ ఫిలిం మన గంటా శ్రీనివాసరావు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా చేసినాను. సో ఇట్స్ జస్ట్ దాట్ అండి. ఐ am in a very different zone, but I know. బట్ ఈ యాంగిల్ నాకు తెలియదు సార్, ఫస్ట్ టైం నేను this is the first time I'm talking about it. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు దీని గురించి, ఎవరికి అసలు ఐ హావ్ నాట్ డిస్కస్ దిస్ ఎట్ ఆల్. బట్ దట్ ఈస్ ద ట్రూత్ అండి. ఎక్కువ ప్రెజర్ తీసుకున్నారు అనుకుంటా దాన్ని. ప్రెజర్ అయ్యి బాగా అనిపించింది మీకు. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అవసరం ఇది అన్న ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. See, I come from I used to make ad films, documentary films, corporate films. I can very easily that is enough to sustain me and kind of like, and I enjoy doing that. I can go back to that అనేది ఒక మైండ్ సెట్ వచ్చేసింది. సో నౌ ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మీరు ఇంత ఎమోషనల్ క్యాండిడేట్ కాబట్టి మీ సినిమాల్లో కూడా అంత ఎమోషన్ పండిస్తారు. ఎమోషన్ లేకుండా అసలు సినిమాలు ఉండవండి, కథలు ఉండవుగా ఎమోషన్ లేకపోతే. మనిషి జీవితం ఉండదు కదా. అంతేగా. సో బట్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు నలుగురితో చేశారు. డైరెక్టర్స్ హీరో అంటే ఎవరని చెప్తారా నలుగురిలో? All 4 of them అండి. అందుకే వాళ్ళు I can't say this because all of them have different pluses అండి, different qualities. But common factor in all 4 is extremely disciplined and extreme hard work అండి. అంటే ఒక ఆనెస్టీ, ఒక సిన్సియారిటీ టు వర్క్. ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చారు, దే వాంట్ టు బీ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. అలాంటప్పుడు ఆనెస్టీ, సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, అసలు డెకేడ్స్ నుంచి, వెదర్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ ఆర్ ప్రభాస్ టుడే ఆర్ వెదర్ ఇట్ ఇస్ మహేష్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ ద సేమ్ కామన్ ఫ్యాక్టర్ అండి.
అదే 7ంటికి షార్ట్ అంటే 12ంటికి వస్తారు అదే నేను అసలు ఐ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్ బట్ ద థింగ్ ఇస్ వెరీ క్లియర్లీ ఐ కెన్ సీ ఇట్ దట్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఇది ఒక హిట్ ఇచ్చిన తర్వాత ఎక్కడో నేను ఐఎమ్ #1 అన్న ఫీలింగ్లో చాలామంది యంగ్స్టర్స్ వెదర్ ఇట్ ఈస్ ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ యాక్టర్స్, ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆల్సో. బట్ ఇప్పుడు నేను చెప్పిన నలుగురు వాళ్ళు తీసిన ప్రతి మూవీ ఫస్ట్ మూవీ లాగే ఫీల్ అవుతారు కదా సార్? అసలు ప్రతి అండ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ బావగారు బాగున్నారు. మై సెకండ్ ఫిల్మ్ అండి, చిరంజీవి గారితో చేస్తున్నాను. ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ ఆయనకు అవసరం లేదండి, ఆయన మెగాస్టార్ అండి. వెన్ ఐ డిడ్ బావగారు బాగున్నారు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన. హీ వుడ్ స్టిల్ సార్ రేపు 7 o'clock అంటే 6:45 ఈడ్ బి దేర్ అండి విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్. దట్ ఈస్ వై. అండ్ సేమ్ థింగ్ విత్ వెంకటేష్, నాగార్జున, బాలయ్య బాబు, ప్రభాస్, మహేష్, సేమ్ థింగ్ విత్ దట్ బ్యాచ్ అండి. తన మేనరిజంతో తన స్టైల్తో సినిమాని అటు ఇటుగా ఉన్నా కానీ స్క్రీన్ మీద జనం చేత విజిల్స్ కొట్టించగల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు అప్పటి నుంచి ఇప్పుడు తరం డైరెక్టర్స్ కూడా. అండ్ బావగారు బాగున్నారా తీశారు, శంకర్ దాదా MBBS తీశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు వేరు, ఇక్కడ చూసిన మెగాస్టార్ చిరంజీవి వేరు. అది కంప్లీట్ ఫ్యామిలీ మెలో డ్రామా. అవును, ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఏం కనిపించింది డిఫరెన్స్ ఆయన స్టైల్లో కానీ, ఆయన మేనేజర్లో కానీ, ఆయన యాక్టింగ్ లెవెల్స్ ఏం కనిపించింది సార్ మీకు? మేము చాలా చూసాం. దేర్ ఇస్ వన్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ బోత్ ద ఫిల్మ్స్ అండి. బోత్ ఎంటర్టైనర్స్, బోత్ లైవ్లీ. అందులో కూడా బావగారు బాగున్నారు కూడా క్యారెక్టర్, రాజా క్యారెక్టర్ లైవ్లీయే, ఇందులో కూడా శంకర్ క్యారెక్టర్ లైవ్లీ అండి. సో ఏంటంటే ఆయనకి ఆ కామెడీ టైమింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. సో హీ నోస్ వాట్. సో ఐ జస్ట్ హ్యావ్ టు 9 out of 10 times ఫస్ట్ టేక్ ఓకే అయిపోయేదండి. ఓ మై గాడ్. నేను కట్ ఓకే అని వెళ్ళిపోయేవాడిని నేను. సార్ ఆయన హీ యూస్ టు సే లెట్ మీ ట్రై వన్ మోర్ అని ఆయన. అండ్ హీ యూస్ టు కమ్ అండ్ డూ వేరియేషన్స్. అండ్ శంకర్ దాదా MBBS రీమేక్ అయినప్పటికి కూడా సార్ ఎక్కడ ఫ్లేవర్ కనిపించదు మనకి. గాడ్ ఫాదర్ ఎలా మనకి కనిపించలేదు ఫ్లేవర్ లూసిఫర్ది, మీరు అప్పుల్లోనే దాన్ని ఫ్లేవర్ కనిపించకుండా చేశారు. సంజయ్ దత్ ఇస్ నాట్ అ మాస్ హీరో. ఇక్కడ చిరంజీవి గారు అండి, ఇక్కడ మెగాస్టార్. వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు. ఇప్పుడు పర్సూట్ బ్రదర్స్తో కూర్చొని మొత్తం ఒక విలన్ ట్రాక్ యాడ్ చేసి ఒరిజినల్ దాంట్లో. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ది ఒరిజినల్ డైరెక్టర్ రాజు ఇరానీ, he said, "Arey, you've taken it to another level," అన్నాడు ఆయన. సో దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. అసలు ఇలా అనుకోలేదు అన్నాడు ఆయన. మెగా ఆడియన్స్ అందరికి కూడా ఒక బూస్టప్ ఇచ్చింది మూవీ ఆ టైంలో. కాలేజ్కి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న వాక్ షాట్ తీసాను ఒకటి. ఓకే, అది ఒరిజినల్ దాంట్లో లేదు, వి ఇంప్రూవైజ్. ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది. ఆయన వీళ్ళందరూ వచ్చి బాయ్ బాయ్ అని చెప్తుంటారు, ఏదో మన షార్ట్ సర్క్యూట్ వీళ్ళందరూ. ఆ వాకింగ్తోనే ఒక చిన్న స్టైల్తో వెళ్తుంటాడు ఆయన చిరంజీవి గారు. బట్ ఈ గోస్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అన్నా అటు కాదు ఇటు కాలేజ్ అంటారు. సో ద వే చిరంజీవి గారు రియాక్టెడ్ అండ్ ద వే హీ వాక్డ్ టువర్డ్స్ ద కాలేజ్, నాకు చప్పట్లు పడ్డాయండి థియేటర్లో. జస్ట్ డైలాగ్ లేదు, ఒక్క డైలాగ్ లేదు, జస్ట్ హిజ్ వాకింగ్ స్టైల్, ద వే హీ వాక్డ్. అందుకే మెగా. బట్ అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి 4 generations అయినప్పటికి కూడా 4 decades ఇప్పుడు చిరంజీవి గారి ఇండస్ట్రీకి వచ్చి ఒక కామెడీ టైమింగ్లో కానీ, ఒక డైలాగ్ డెలివరీలో కానీ, డిక్షన్లో కానీ, ఒక డ్యాన్స్ వేరియేషన్లో కానీ, అలాంటి హీరోని తనదన్నే హీరో రాలేడు అంటే ఏం చెప్తారు? ఇంపాసిబుల్ అండి. somebody to ఏది హీ కేమ్ ఫ్రమ్ జీరో బ్యాక్గ్రౌండ్ అండి. ఏది ఇప్పుడంతా నెపోటిజం అని ఒక చిన్న వేవ్ జరుగుతుంది. హీ కేమ్ వితౌట్ దట్ నెపోటిజం. హీ వర్క్డ్ హార్డ్. సో ఆయనకు అది తెలుసు అండి, ఆ కష్టం, ఆ స్ట్రగుల్ అనేది ఆయనకు తెలుసు. కాబట్టి దాట్స్ హౌ హీ కైండ్ ఆఫ్ లైక్ రియలీ. బావగారు బాగున్నారు. ఒక షాట్ ఉందండి, నేను చెప్తాను. డైనింగ్ టేబుల్లో సెకండ్ హాఫ్లో ఇది భర్తగా నటిస్తున్నాడు ఆయన. డైనింగ్ టేబుల్లో పరేష్ రావల్ కొంచెం ఈయన్ని ఇన్సల్ట్ చేసి ఆ చేయి కడుక్కోకుండా ఇలా అని వెళ్ళిపోతుంటాడు. ఆ అన్నం మెతుకు ఈయన ఫేస్ మీద పడుతుందండి. నో రిహర్సల్, జస్ట్ రియాక్ట్ టు దట్ అండి. బట్
మామూలుగా అయితే మీరు అసలు రెచ్చిపోవాలి యాక్చువల్గా ఆ క్యారెక్టర్ అయితే. బట్ యువర్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ గర్ల్ యూ హ్యావ్ టు కంట్రోల్ యర్ యాంగర్ సార్. ఇదే దిస్ ఇస్ ద థింగ్. జస్ట్ సీ దట్ షాట్, ద వే హీ రియాక్టెడ్. ఆ రైస్ మెతుకుని ఇలా క్వైట్గా తోసేసి హీ కంటిన్యూస్ టు ఈట్. సి హీ కెన్ డూ, ఎంత కామెడీ చేయగలరో ఇది కూడా అంత బ్యూటిఫుల్గా సెన్సిటివ్గా చేయగలరండి ఆయన. దట్ ఈస్ చిరంజీవి. ఎస్, ఇట్ వాస్ అ వెరీ సెన్సిటివ్ సీన్, నో డైలాగ్ అగైన్, బట్ ఎక్స్ట్రాడినరీ. హిస్ ఎక్స్ప్రెషన్ వాజ్ సో గుడ్. ఒక చిన్న లుక్, బట్ హీ కంట్రోల్స్ హిమ్సెల్ఫ్. ఒక చిన్న స్మైల్తో మెతుకుని అలా తోసేసి అసలు దాట్ ఈస్ వాట్. దిస్ వన్ షాట్ ఈస్ ఎనఫ్ టు సే అబౌట్ హిమ్ సార్. అంటే మీరు చెప్పారు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో వాకింగ్ స్టైల్. ఎవరు సార్ ఇప్పుడున్న స్టార్ హీరోస్ అలా నడిచి అంటే ఒక మేనరిజం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు, బాలయ్య బాబు అండ్ చిరంజీవి గారు అసలుకి? అంటే దే బోత్ హ్యావ్ ద డిఫరెంట్ స్టైల్స్ అండి. బోత్ హ్యావ్ ద డిఫరెంట్ స్టైల్స్, బోత్ హ్యావ్ దర్ ప్లసెస్. అంటే ఇది సో యు నో ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ పర్సనాలిటీ. అండ్ ఈయన ఒక స్టైలు, ఈయన ఒక స్టైలు. సో ఈయనకి కామెడీ మీద ఎక్కువ గ్రిప్, బాలయ్య బాబు మీద ఎమోషన్స్ మీద ఎక్కువ గ్రిప్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇది కానీ. సో దే ఆల్ హ్యావ్ దర్ ఓన్ ఇండివిజువల్ స్టైల్స్ కాబట్టి యూ కాంట్ కంపేర్ అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు కంపేర్. ఆర్టిస్ట్ని ఇట్స్ ఇంపాసిబుల్ టు. మీరు తీసిన మూవీ కూడా అలాంటిదే కాబట్టి బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్? రియల్లీ ఫ్రెండ్లీ అండి. ఇట్ వాజ్ రియల్లీ సరదాగా అసలు ఆయనతో హ్యాడ్ అ గ్రేట్ టైం విత్ డైరెక్టర్స్ హీరో. యా ఆబ్వియస్లీ. ఈ షాట్ అంటే అలా తీద్దాం ఇలా ఏముండదు. Luckily I have had all heroes who've been director heroes అండి. I've never had a bad experience with anybody. It's been a lovely. I've never had any bad experiences with any of them. It's been joyful. Enjoyed working with them, all of them. So coming to Pawan Kalyan garu, Power Star. So Mega Star తో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. బట్ పవర్ స్టార్ తో తీర్మా డిసప్పాయింట్ అయింది. సినిమా డిసప్పాయింట్ అయింది బికాజ్ ఐ థింక్ కొంచెం ఇట్ వాజ్ అ లిటిల్ ఇది ఆయన ఇమేజ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం హట్కే వెళ్ళాము. దట్ నైస్ ఫిల్మ్ అండి యాక్చువల్గా. ఇఫ్ యూ లుక్ ఇంకోసారి చూస్తే యుల్ రియలైజ్ ఇట్స్ ఆన్ యూట్యూబ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఐ వోంట్ సే ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్. జనాలకి అంటే ఆ ఫ్యాన్స్కి ఎక్కలేదు బికాజ్ ఇట్ వాజ్ నాట్ దట్ స్టాండర్డ్ పవన్ కళ్యాణ్. ఇది మసాలా ఫార్ములా సినిమా కాదు. బట్ రేదర్ దెన్ మూవీస్ ఎలా ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారితో? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి మూవీ, ఇంకొకటి పొలిటికల్గా తన ఒక సొంత అజెండాతో జనానికి ఏదో చెయ్యాలని చెప్పేసి. ఆ పొలిటికల్ గురించి నాకు తెలియదు అంటే దిస్ వాజ్ బిఫోర్ దట్. నాకేంటంటే సి కళ్యాణ్ ఐ హావ్ నోన్ మచ్ బిఫోర్ తీన్మార్ అండి. యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి విత్ పవన్ కళ్యాణ్. ఓకే, రెండో సినిమా యాక్చువల్గా. బట్ అక్కడ బావగారు బాగున్నారు వచ్చింది మిడిల్లో. సో నాకు ఐ హావ్ నోన్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్ వాజ్ ఒక కళ్యాణ్తో ఇట్ వాజ్ లైక్ అ రీయూనియన్ అంతే తప్ప ఇట్ వాజ్ నాట్ ఇది ఒక డైరెక్టరు ఒక స్టారు ఆ ఈక్వేషనే లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ యూస్ టు కాల్ మీ జయంత్, యూస్ టు కాల్ హిమ్ కళ్యాణ్. అంటే వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది తన సిద్ధాంతాలు కానీ? ఎక్కువ దాన్ని ఆయన ఇష్టపడేది కూడా. హీ లవ్స్ బుక్స్ అండి. ఫర్ హిమ్ బుక్స్ ఇస్ హిస్ ప్యాషన్. అసలు సినిమాలు లేకపోతే అసలు హీ వుడ్ బి మేబీ అ రైటర్. ఈ పాటికి అసలు 2-3 బుక్స్ రాసేవాడు కళ్యాణ్. వొరేషియస్ రీడర్ అంటారు. ఏది మన సౌత్ ఆఫ్రికా వెళ్ళినా కూడా 1 month షూటింగ్ అక్కడ చేసినా కూడా ఐ థింక్ 1 suitcase was full of books. See, he's that మూవీ అప్పుడు అంటే దట్ హంగర్ ఫర్ నాలెడ్జ్. పాలిటిక్స్ ప్యాషన్ అని తెలియదు. ఐ థాట్ బుక్సే ప్యాషన్ అనుకున్నాను. సో హీ వాజ్ ఈవెన్ ఆన్ సెట్ దెర్ బి 1 book దట్ హీడ్ బి రీడింగ్. తెలుగులో ఎలా చెప్పాలో కానీ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఎనిగ్మా అనేది. అంటే నోబడీ నోస్ హూ వాట్ ఎనిగ్మా ఇస్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఇస్. బట్ ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఈజీ టు మూవ్ అంటున్నారు. చల్తా హై నడుస్తుంది అంతే. ఎలా ఉంటుంది జయంత్ గారికి ఇప్పుడున్న జనరేషన్తో? అంటే ఇప్పుడు మీరు వర్క్ చేయలేదు ఇంకా అల్లు అర్జున్ గారితో కానీ, రామ్ చరణ్ గారితో కానీ, ఇప్పుడున్న నాని గారు చేయలేదు. అంటే చెయ్యాలని ఉందా, చెయ్యపోతుందా? స్క్రిప్ట్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇస్ అ యంగ్ వైబ్రెంట్ లవ్ స్టోరీ అండి.
మొత్తం ద హోల్ ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ ప్యారిస్. ఒక హాలిడే లవ్ స్టోరీ ఇస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. I know it'll be so, ఈ జనరేషన్కి it'll work out for this generation తెలుసు నాకు. I know what they're all talented అండి. ఎక్కడో this is my personal feel is they're getting a little carried away with this whole social media nonsense. I think this generation should focus more on work than on social media. That is the only thing I can tell the youngsters today. There's more అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, దీంట్లో లైక్లు ఎక్కువ పడాలన్న దీని మీద ఎక్కువ ఉన్నారు కానీ నాట్ ఆన్ దేర్ వర్క్. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్ అండి. ఇఫ్ దేర్ వర్క్ ఇస్ గుడ్ దే విల్ గెట్ మోర్ లైక్స్. Not because they're doing some silly things. They should take Chiranjeevi garu or Balaya Babu or Venkatesh or Nagarjuna and all these people as examples and follow them andi. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కడో సెన్సేషన్ అవ్వాలి. They've gone more into trying to be sensations than trying to work hard and master their craft. All of them are successful. జనాలు నానిని చూస్తున్నారన్నా, ఇది విజయ్ దేవరకొండను చూస్తున్నారన్నా, ఎవరిని చూస్తున్నారంటే బికాజ్ దెర్ ఇస్ సమ్ టాలెంట్, దే హవ్ సీన్ సమ్ టాలెంట్. దే షుడ్ focus on that rather than anything else. I think that is the advice I would tell the younger actors. I'll definitely going to be working with them very soon. అంటే ఎవరితో చేయాలని సార్? నేను చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్. I'll make an announcement very soon. అవునా? ఓ, అండ్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేసిన మహేష్ బాబు గారు ఈరోజు సూపర్ స్టార్, మీరు ఆల్రెడీ వర్క్ చేసిన ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్, బాహుబలి అయిపోయాడు. ఇప్పుడు ఈ రోజున జయంత్ గారు ఒక కాల్ చేసి నాకు మంచి స్టోరీ ఉంది, ఇప్పుడున్న యూత్ కానీ జనరేషన్కి కానీ రీచ్ అయ్యే ఒక స్టోరీ, ఒకసారి స్టోరీ చెప్తాను వినటానికి రెడీగా ఉన్నారు అంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నెంబర్ ఆఫ్ హీరోస్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఆల్ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్ విల్ ఇమీడియట్లీ వాళ్ళే ఇంటికి వచ్చేస్తారండి. ఇఫ్ ఐ సే దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ దెమ్. సూపర్. మహేష్ నా దగ్గర ఒక కథ ఉంది వింటావా అంటే ఎప్పుడు చెప్తావా అంటాడు, అండ్ హీల్ కమ్ ఇమీడియట్లీ. సేమ్ థింగ్ విత్ ప్రభాస్ అండి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఐ హ్యావ్ విత్ దెమ్. దో ఐఎమ్ నాట్ మేకింగ్ మూవీస్, that is the relationship I have with them. See, I might have flops andi, but one thing I'm confident about is it does not mean I have no talent. Flops leni hero ever sir? So flop వచ్చినప్పుడు హీరోకి డైరెక్టర్స్ కథలు చెప్పడానికి వెళ్తూనే ఉంటారు, అండ్ ఫ్లాప్ వచ్చినప్పుడు డైరెక్టర్ సినిమాలు తీయకూడదే అని రూల్ ఉందా? అదే అంటున్నాను. సో a flop does not mean that you have no talent. It's just that you've had a little ఒక స్పీడ్ బ్రేకర్ పడింది అంతే. దట్స్ ద ఏదో ఒక టైంలో ఏదో ఒక డైరెక్టర్ ఒక హిట్ ఇస్తేనే కదా స్టార్ అయింది. అది తెలిస్తే చాలు. ఏమంటే నేను చాలా మందికి చెప్తుంటాను, ఎస్పెషలీ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్యాచ్, యంగ్ బ్యాచ్, స్పీల్బర్గే ఫ్లాప్లు ఇచ్చినప్పుడు హూ ఆర్ వి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యునానిమస్ కన్సిడర్డ్ దట్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్. ఆయనకే 3-4 ఫ్లాప్లు ఉన్నాయి. ఉన్నప్పుడు మనం ఎంత, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈశ్వర్తో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జయంత్ గారు ఈరోజు ఇంటర్నేషనల్ పాన్ ఇండియా స్టార్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన్ని. ఆఫ్టర్ ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సలారు, ఆది పురుష్ ఇంకెలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు ప్రభాస్ అంటే ఏమని చెప్తారు మీరు? ఈజ్ ద సేమ్ అండి. సేమ్. ఐ మెట్ హిమ్ రీసెంట్లీ ఆల్సో. అవునా? అప్పుడున్న ప్రభాస్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అసలు ఏం మార్పు లేదు. హీస్ బికమ్ లిటిల్ టాలర్ తప్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది పర్సనాలిటీ, బట్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ అ పర్సన్. తమాషా ఏంటంటే ఐ హావ్ నెవర్ మేడ్ అ ఫిల్మ్ అగైన్ విత్ ప్రభాస్, ఎందుకంటే ఇట్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. 2-3 ప్రాజెక్టులు వచ్చాయి కానీ బట్ ఇట్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. Because I was busy, he was busy, some kind of... but as a person, he's a gem. He's a diamond. Andaru darling, darling antuntaru. But for me, he's a diamond. Okay. మీరు డైమండ్ అంటారా లేకపోతే డార్లింగ్ అంటారా? లేదు, నేను ప్రభాసే అంటాను. నేను ప్రభాసా అంటాను నేను అఫెక్షనేట్గా. ఆయన
ఆయన డార్లింగ్ అంటాడు. Okay. దట్స్ హిస్ టర్మ్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఎవర్ గ్రీన్ డార్లింగ్ ఆయనకి. He's a- వీర he's a- వెంకట కనక మహాలక్ష్మి. ఓ గుర్తుందా? ఎలా మర్చిపోతాను సార్. తమాషా ఏంటంటే ఈ 11th ఇట్స్ గోయింగ్ టు బి 20 years. అవును. అంటే ఇప్పుడున్న ఈ కథలు ఇవన్నీ నడుస్తున్న కాలంలో మీరు ఎలాంటి సినిమాని పిక్ చేసుకొని తీస్తే దీని ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఒక హిట్ మూవీ తీయగలను అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కదా సార్. యూ కెన్ టేక్ అ గుడ్ స్టోరీ అండ్ మేక్ ఇట్ బ్యాడ్. మంచి కథను తీసుకుని చాలా చెత్తగా నీచంగా చెప్పొచ్చు, అది ఆడదు. యూ కెన్ టేక్ అన్ ఆర్డినరీ స్టోరీ అండ్ దాన్ని చాలా బాగా చెప్పొచ్చు అండి. సో ద కీ థింగ్ ఇస్ ఎలా చెప్తావు, ఆ కథని ఎలా చెప్తావు, ఆన్ స్క్రీన్ ఎలా చెప్తావు అనేది ఇంపార్టెంట్ అండి. ప్రేమ బతికుంది, ప్రేమ సినిమాలు బతికుంది అనేది సీతారామం ప్రూవ్ చేసిందిగా. సో ఇట్ డస్ నాట్ మీన్ ఓన్లీ విక్రమ్ ఆడాలి, కేజీఎఫ్ఏ అలాంటి సినిమాలే ఆడాలి అన్నది ఇట్స్ నాట్ ద రూల్ అండి. బికాజ్ ఇది ప్రూవ్ చేస్తే జనాలు వచ్చి చూశారు. సీతారామం అనే సింపుల్ బ్యూటిఫుల్ కథ, బ్యూటిఫుల్, ఒక్క ఫైట్ లేదు, జస్ట్ వన్ సింపుల్ లవ్, ప్యూర్ లవ్ స్టోరీ ఆడిందిగా. టైం ట్రావెల్ బింబిసార ఆడిందిగా. ఒక చిన్న ఇది ఏది ఒక చిన్న మైథలాజికల్ ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, బికాజ్ పీపుల్ ఆర్ ఓపెన్ అండి. వాళ్ళు దే వాంట్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి దే డైయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మనం సరిగా ఇవ్వట్లేదు వాళ్ళకి. దట్ ఈస్ ద ఇండస్ట్రీ ఫాల్ట్, మన తప్పే కానీ ఇట్ ఈస్ నాట్ ది ఆడియన్సెస్ ఫాల్ట్. అండ్ సేమ్ ఇందాక అన్నానే, కాపీ క్యాట్లకి టైం అయిపోయింది, గుడ్ బై టాటా వాళ్ళకి. యూ నీడ్ టు కమ్ అప్ విత్ ఒరిజినల్ స్టోరీస్. ఓకే, కొత్త కథలు చెప్పండి. నేను ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ దట్ టు ఎవ్రీబడి. కొత్త కథలు చెప్తే ఎందుకు రారు? అంటే ఇప్పుడు సేమ్ అదే రొటీన్, అదే ఫ్యామిలీ, అదే ఇది అక్క బావ వరదలు అవే చెప్తుంటే అసలు హౌ లాంగ్ విల్ యూ క్యారీ ఆన్ లైక్ దిస్? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు ఎంత పెద్ద హీరో అయినా. అవును, అంటే ఇప్పుడున్న యంగ్ హీరోలతోనే వర్క్ చేయాలన్నా, లేకపోతే మీరు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పటికీ యంగ్ హీరోలతో భయంకరంగా పోటీ, అంటే ఈక్వల్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను. థింగ్ ఇస్, ఇప్పుడు కథలు చెప్పాలి. ఇంతకుముందు ఉండేదండి, నేను వెన్ ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ద లేట్ 80s, అప్పుడు ఏంటంటే నాయుడు గారి దగ్గర, రామనాయుడు గారి దగ్గర, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ దట్ క్యాంప్ ఆర్ దట్ ఇది కాబట్టి, కథలు ఫస్ట్ రాసేవారు. రాసి ఈ కథకి ఎవరు కరెక్టు, బాలేబాబు కరెక్టా, లేకపోతే చిరంజీవి గారు కరెక్టా, లేకపోతే వేరెవరన్నా కరెక్టా అన్నది వాజ్ అ డెసిషన్ టేకెన్ ఆఫ్టర్ ద స్క్రిప్ట్ వాజ్ రిటన్. దోస్ డేస్ ఆర్ కమింగ్ బ్యాక్ నౌ. I want it to come back now. I want that to, కథ ఫస్ట్ రాసుకొని తర్వాత ఈ కథకి ఎవరు అనేది దెన్ సో నౌ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్. అల్లు అర్జున్కి ఈక్వల్ ఫైట్ చిరంజీవి గారు ఇచ్చేస్తున్నారు, రామ్ చరణ్ కూడా గాడ్ ఫాదర్తో ప్రూవ్ చేశారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఈక్వల్ ఫైట్ బాలకృష్ణ గారు ఇచ్చేస్తున్నారు, అఖండతో ప్రూవ్ అయిపోయింది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది, ఎక్కడ తగ్గట్లే వీళ్ళు. అఖిల్ కి నాగ చైతన్యకి ఈక్వల్ ఫైట్ నాగార్జున గారు కూడా ఇస్తున్నారు. అబ్సల్యూట్లీ. అంటే ఏంటి, ఇఫ్ యు అనలైజ్ ఇట్, ఆ కథలో ఏదో ఉండి ఉంటుంది. అవును, ఇట్స్ ఈవెన్చువలీ అదేగా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మళ్ళీ మెగాస్టార్ తో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చూద్దాం, లెట్ us see. అంతా ఆయనలో ఏ మాత్రం తగ్గలేదు, ఆ జోష్ కానీ ఆ ఎనర్జీ కానీ. అది తగ్గదండి. టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ దట్ విల్ బి దేర్. అది ఇట్స్ ఇంపాసిబుల్, అది ఆ బ్లడ్ లో ఉంది. అది వాళ్ళతో వేరే పోస్టర్ చూస్తేనే, ఆ ట్రైలర్ చూస్తేనే అసలు ఎప్పుడు రిలీజ్ అనేది ఉంది. అదే నేను అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఇమీడియట్ గా పెట్టేశాను, నేను బాస్ ద ఓన్లీ వన్. అసలు అంటే ఏంటి సార్, అంటే టెక్నికల్ గా చాలా చేంజెస్ కూడా వచ్చేసాయి ఇప్పుడు రకరకాలుగా. అంటే ఫిలిం తీసే రోజుల దగ్గర నుంచి టెక్నికల్ గా ఈ రోజు వీ ట్రాన్స్ఫర్ అని ఒక చిన్న పదంతో అలా పంపించే రోజులు వచ్చేసాయి. అంతా మన మంచికే. సీజీలో చేసేస్తున్నారు ఇప్పుడు ఈజీగా. మీ టైంలో అట్లా ఉండదు, ఎంతో కష్టపడితే గానీ షార్ట్ వస్తుంది. ఇప్పుడు సీజీ అంటారు, గ్రీన్ మ్యాట్ లో అంతా అయిపోతుంది. అండ్ ఓటీటీలు వచ్చేసాయి, వెబ్ సిరీస్లు అంటున్నారు, రకరకాల తంత్రాలు నడుస్తున్నాయి. ఇంత ఈజీ అవుతుందా? నాకు అయినా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తక్కువే ఉంటున్నాయి కదా సార్. కాదు, కాస్ట్లు ఎందుకు పెరిగిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయిందిగా, వై ఈజ్ ఇట్? అండ్ ఎందుకు 200 days షూటింగ్, 400 days షూటింగ్, 150 days షూటింగ్? అసలు
ఎందుకు అనేది బిగ్ క్వశ్చన్ మాకు. అంటే ఎక్కడో సమ్వేర్ ఇండస్ట్రీ మారాలి. టైం పంక్చువాలిటీ ఆ రోజుల్లో డ్యూరింగ్ మై డేస్ ఇది సినిమా విత్ ఫిల్మ్ అండ్ విత్ సో మచ్ మోర్ డిఫికల్టీ. ఇది ఎడిటింగ్లో కూర్చుంటే ఫిల్మ్తో కూర్చుని అసలు మొత్తం మాన్యువలే కాదు, అవును మాన్యువల్ చేయాలి. అసలు ఇప్పుడైతే 10 వర్షన్లు చేస్తున్నారు ఎడిటింగ్ రూమ్లో కూర్చుని. వీ యూస్ టు ఫినిష్ అ ఫిల్మ్ ఇన్ 3 months టైం. ఇప్పుడు ఎందుకు వాయాది ఇంత ఈజీ అయినప్పుడు ఎందుకు 1 year తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు. సో ఐఎమ్ గోయింగ్ టు గో బ్యాక్ టు డిజిటల్ అండ్ షో వీ కెన్ మేక్ అ ఫిల్మ్ విత్ అ బిగ్ హీరో ఇన్ 3 months టైం. తీయచ్చు. ద టైమ్ హస్ కమ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వెన్ అనేది. అది వస్తేనే ప్రొడ్యూసర్ బతుకుతాడు సార్. నిజంగా చెప్పాలి. బట్ గుడ్ టైమ్ అండి, నౌ ఇస్ అ గుడ్ టైమ్. ఇట్స్ రోజులు మారుతున్నాయి అండ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో అంటే బ్యాక్ టు స్టోరీస్ అండి. ఇంతకుముందు నా టైం అప్పుడు ఏది వెన్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, అప్పుడు ఎలా ఉండేదంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని తీసుకుని ఒక సక్సెస్ఫుల్ హీరోతో డేట్లు మ్యాచ్ చేస్తే మీరు అప్పుడు కథ, అరే డేట్స్ ఉన్నాయి ఏదో ఒక కథ తయారు చేయాలనేది అప్పుడు అలా ఉండేదండి. దోస్ డేస్ ఆర్ గాన్. నౌ వీ హ్యావ్ టు సిట్ డౌన్, రైట్ ఒరిజినల్ స్టోరీస్. సో మీలాంటి ఒరిజినల్ స్టోరీస్, మీలాంటి హీరో, మీలాంటి డైరెక్టర్స్ కి బాగా యాప్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది. నాని గారు, న్యాచురల్స్ చాలా మంది ఉన్నారు. సో సూన్ మేము మళ్ళీ చూస్తాం అన్నమాట జైన్సీ పరాంజీ గారిని బిగ్ స్క్రీన్ మీద మెగాఫోన్ పట్టి షార్ట్ యాక్షన్ రెడీ అండ్ ఓకే అండ్ ఓకే టేక్ ఓకే. సూపర్ సార్, వెరీ సూన్. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోషన్, థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ డిలేయింగ్ దిస్. అయ్యో అట్లా ఏం లేదు సార్, ఇట్స్ మై ప్లెజర్ సార్ మిమ్మల్ని మీట్ అవ్వటం, మీతో ఇంతసేపు మాట్లాడటం. తొందరలో మళ్ళీ ఒక మంచి సినిమా ప్రమోషన్తో మళ్ళీ ఇక్కడే కూర్చుందాం మీకు ఇష్టమైన సెట్లో. ఐ లవ్ దిస్ మ్యాన్. హీరో, హీరోయిన్, డైరెక్టర్ డన్. ఐ థింక్ పెద్ద హీరో అయి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ మీరు రివీల్ చేయట్లేదు. ఎనీహౌ నేను ఫోర్స్ చేయను. ఇట్స్ నాట్ ద రైట్ టైం, సో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ విల్ కమ్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, Roshan. Wish you good luck, sir. Thank you for your time. Bye.